ఏమే నాతోనే ఉంటూ మా కుటుంబానికి ద్రోహం చేస్తావా? నిన్ను ఊరికి వదలకూడదే. అన్నయ్య, వదినేమనకండి అన్నయ్య. ఇందులో వదిన ప్రమేయం ఏం లేదు. తప్పంతా నాదే. మీరు కొట్టి చంపదలుచుకుంటే నన్ను చంపండి. వదినేమనకండి అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నిన్ను కాదే, దీన్ని చంపి పాతేస్తాను. మావయ్య చూడండి మావయ్య, అంతా నా కర్మ. ఈ ఇంట్లో ఏం జరిగినా ముందు అందరూ నన్నే అనుమానిస్తున్నారు. సత్య ప్రమాణంగా చెప్తున్నాను మావయ్య. ఇప్పుడు ప్రియా విషయం మీ అందరికీ ఎలా తెలిసిందో ఇప్పుడు నాకు కూడా అలాగే తెలిసింది. నన్ను నమ్మండి మావయ్య. ఆపవే, ఎదవ డ్రామాలు ఆడకు. ఇక నుంచి నీకు మా కుటుంబానికి ఏ సంబంధం లేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. వదిలే, తను నీ భార్యరా? మీ కాపురానికి గుర్తుగా మీకు కూతురు కూడా ఉంది. పోపో అంటున్నావు. జయంతి వెళ్ళినంత మాత్రాన సమస్యలన్నీ తీరిపోతాయా? జయంతి, ముందు పాపిష్టిని తీసుకొని ఇంటికెళ్ళు. ఇది ఎక్కడున్న కొద్దీ వరలక్ష్మిలో ఆవేశం ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటుంది. అన్ని విషయాలు ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ముందు దీన్ని తీసుకెళ్ళు. తీరుగా నన్ను దయచూచదవో హినవంశోత్తమ రామా, ఏ తీరుగా తీరును రో ఈ అప్పు రామా, ఏ తీరుగా తీరును రో. ఏమయ్యో, ఎప్పుడు రంకెలు వేస్తూ పాటలు పాడేవాడివి, ఇప్పుడేంటి కొక్కి రోగం వచ్చిన కోడి పిల్లల అలా తనుకుంటున్నావు? ఇదిగో లేచి కాఫీ తాగు. నీ కాఫీ వద్దు, ఏమొద్దు, పోవే. నా డెడ్ లైన్ నాకుంది. డెడ్ లైనా? ఇదేమైనా కొత్త రకం మందా? మందుకు డబ్బులు ఇస్తే కానీ కాఫీ సహించదా నీకు? మందు వద్దు, నీ డబ్బు వద్దు, కాఫీ వద్దు, వెళ్ళే అవతలకి. ఏంటయ్యో నీ మాటలు కొత్తగా ఉన్నాయే. అది సరే, 2 రోజుల నుంచి నేను గమనిస్తున్నాను, ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దిగులుగా ఉంటున్నావేంటి? ఏం పోగొట్టుకోలేదులేవే, నా బాధ నాది. ముందు అవతలకెళ్ళు. నీ బాధ ఏంటో చెప్పరాదయ్యా. అందరికీ సమస్యలు తెచ్చిపెట్టి అందరినీ బాధ పెట్టేది నువ్వే కదా. ఇదిగో నా బాధ ఇది అని చెప్తే అరిచి గొడవ చేసేదానివే కానీ ఆర్చేదానివా తీర్చేదానివా? ఇదిగో నన్ను విసిగించుకో, పో అవతలకి. ఏంటయ్యో ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే, ఏదో లక్షల సమస్యలు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఏంటిది, 1,00,000 రూపాయలని కరెక్ట్గా చెబుతోంది అంటే కొంప తీసి దీనికి విషయం తెలిసిందా ఏమిటి? ఏంటయ్యా నీళ్ళు నవ్వులుతున్నావు? అవునే, నాకు 1,00,000 సమస్యలు ఉన్నాయి. నువ్వేమైనా ఇస్తావా ఏమిటి? వెళ్ళి నీ పనేదో నువ్వు చూసుకోపా. ఏంటయ్యా నీ ప్రేమగా అడిగా చూడు, అది నా బుద్ధి తక్కువ పని. చిచి, ఏం మనిషివయ్యా నువ్వు. ఇక్కడ కాఫీ ఏది? అరే రే 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 రే, వేరే ధ్యాసలో ఉండి నోటిదాకా వచ్చిన కాఫీని వదులుకున్నానే. ఇంకే తాగేసి ఉంటుంది అదే. నమస్కారం రంగయ్య గారు, బాగున్నారా? నమస్కారం అండి, బాగానే ఉన్నాం. భాగ్యం, ఎవరొచ్చారో చూడు. రండి రండి రండి. ఏంటయ్యా? రండి కూర్చోండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అమ్మా రాణి, కాస్త మంచినీళ్ళు తీసుకురామ్మా. బాగున్నావమ్మా? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇదిగోండి అంకుల్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అంకుల్. నందిని అక్క ఎలా ఉంది అంకుల్? అందరూ బాగున్నారమ్మా, అంతా గోపి పుణ్యమే. వాడిదే ఉందండి, అమ్మాయి నందిని అదృష్టం బాగుంది, అందుకే మంచి జీవితం ఆమె సొంతం అయింది. అలా అనకండి. ఈరోజు నందిని లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది అంటే కారణం గోపియే. గోపి ఇంట్రెస్ట్ తీసుకొని ఇంత మంచి సంబంధం చూసుండకపోతే నేనింత గర్వంగా చెప్పుకోగలనా? అసలు విషయానికి వద్దాం. నేనిప్పుడు వచ్చింది
ఒక ముఖ్యమైన విషయం మీ అందరితో మాట్లాడదామని వచ్చాను. గోపి కూడా ఉంటే బాగుండేది, అయినా పర్వాలేదులేండి. ముందు మీతో మాట్లాడతాను. ఏంటండి అంత ముఖ్యమైన విషయం? అంతా రాణి గురించేనమ్మా. గోపి చెప్పాడులేండి మీరేదో మంచి సంబంధం చూశారని. కానీ గోపి ఏమో రాణికి చదువు ముఖ్యం, ఇప్పుడెప్పుడే పెళ్ళొద్దు అని అన్నట్టుగా ఆ విషయం చెప్పాడులేండి. ఇప్పుడు మీరు ఆ విషయం మాట్లాడటానికే వచ్చారా? ఏంటయ్యా నువ్వనేది? గోపి ఇంతకు ముందే రాణి గురించి అలా అన్నానని నీతో చెప్పాడా? అవును చెప్పాడు. ఏ మరి నాతో చెప్పలేదే? మర్చిపోయానే. మరేం లేదే, రాణికి మంచి సంబంధం ఒకటి ఉందని సార్ చూసి చెప్పాట. దాని చదువు పూర్తయ్యేదాకా దాన్ని పెళ్లి చేయనని గోపి చెప్పాట. మళ్ళీ దాని గురించే మాట్లాడటానికి వచ్చినట్టున్నారు. చూడండమ్మా, మంచి సంబంధం చేయి జారిపోకూడదనే నేనొచ్చాను. అమ్మా రాణి, నీకో బ్రహ్మాండమైన సంబంధం చూశానమ్మా. పెళ్లి చేసుకోవడానికి నీకేమీ అభ్యంతరం లేదుగా? చూశారా? అమ్మాయి సిగ్గుపడుతూ వెళ్ళింది. చూడమ్మా, ఆ రోజు గోపి ఇప్పుడు పెళ్లి చేయడం కుదరదు అన్నాడు. సరే అని నేను సైలెంట్ అయిపోయాను. కానీ ఆ పెళ్లి కొడుకు వాళ్ళు నన్ను వదలడం లేదు. ముందు నన్ను వాళ్ళు ఒక మంచి సంబంధం చూడమన్నారు. పైగా ఆ పెళ్లి కొడుకు ఎవరో పరాయివాడు కాదు, మా అల్లుడి అక్క కొడుకే. వాళ్లకు ఖమ్మంలో గ్రానైట్ ఫ్యాక్టరీ, గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది. అబ్బాయి బాగా చదువుకున్నవాడు, ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు. మా అల్లుడి ఆస్తి అంతస్తు గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఈ అబ్బాయి వాళ్ళు అంతకంటే ధనవంతులమ్మా. మా అమ్మాయి మంచితనం చూసి అలాంటి అమ్మాయినే మాకు చూడండి అని నా మీద బాధ్యత పెట్టారు. అమ్మాయికి ఆస్తి అంతస్తులు ఉండాల్సిన పనేం లేదు, మంచి కుటుంబం, గుణవంతురాలు అయితే చాలు అన్నారు. పైగా మీకు నచ్చితే చాలు, మాకెలాంటి అభ్యంతరం లేదు అని కూడా అన్నారు. నాకు వెంటనే మీ అమ్మాయి రాణి గుర్తుకొచ్చిందండి. అలాగా? అవునమ్మా, ఈ విషయమే గోపికి నేను ఆ రోజు చెప్పాను. మా చెల్లెలు చదువుకోవాలి, ఇప్పుడు పెళ్ళి అది ఇది ఏం వద్దన్నాడు. నేను వాళ్ళతో ఇలానే చెప్తే మళ్ళీ ఓసారి మాట్లాడి చూడండి అని అన్నారు. నేను గొప్పగా చెప్పడం కాదు కానండి, పెళ్లి కొడుకు నాకు బాగా తెలుసు. అంత డబ్బు హోదా ఉన్నా ఎలాంటి చెడలవాట్లు లేవు. బంగారం లాంటి కుర్రాడు. మన రాణికి ఈడు జోడుగా ఉంటాడు. మంచి సంబంధం, వదులుకోకూడదమ్మా. అందుకే మళ్ళీ ఓసారి చెప్పేద్దామని వచ్చాను. అంత మంచి సంబంధం గురించి చెప్పడానికి వచ్చారా? ఇలాంటి సంబంధాన్ని ఎలా వదులుకుంటామండి? మీరు మాట్లాడేయండి. ఏంటి మాట్లాడేది? రాణి చదువు పూర్తి కావాల్సిందేనని గోపి చెప్పాడు కదా. నువ్వు ఆగవయ్యా. అంత పెద్ద మనిషి మన ఇంటికి వచ్చి మన అమ్మాయిని ఏమని అడుగుతుంటే మనం కాదనొచ్చా? సార్, రావయ్య గోపి, రారా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానయ్యా, నువ్వెలా ఉన్నావు? బాగున్నానండి. ఏమ్మా, బాగున్నావా? బాగున్నానండి. ఏంటి సార్ సడన్ గా మా ఇంటికి వచ్చారు? ఏం లేదు గోపి, ఆ రోజు రాణి సంబంధం గురించి నీతో మాట్లాడాను కదా, నువ్వు కుదరదు అన్నావు. అదే విషయం వెళ్ళి వాళ్ళతో చెప్తే మళ్ళీ ఓసారి వెళ్ళి మాట్లాడి చూడండి అన్నారు. అందుకే వచ్చానయ్యా. గోపి, వారిప్పుడు చెప్పిన తర్వాతే నాకు అన్ని విషయాలు తెలిసాయి. మన స్తోమతకు మించిన సంబంధం వారు తీసుకొచ్చారు. మనమైతే అలాంటి సంబంధం తేగలమా? అలాంటప్పుడు అంత మంచి సంబంధం వద్దని చెప్పడం దేనికి? ఆలోచించు గోపి. అమ్మా, నీకింతకు ముందే చెప్పాను కదా, రాణి బాగా చదువుకుంటోంది. అది ఫస్ట్లో పాస్ అయ్యి మంచి ఉద్యోగం సంపాదించాలి. అదే నా కోరిక. అప్పుడే దాని పెళ్లి గురించి ఆలోచిద్దాం. అరే ఏంటి గోపి, మళ్ళీ మళ్ళీ ఆ మాటే అంటావు? పెళ్లి కొడుకు వాళ్లే చెప్పారయ్యా, ఒకవేళ అమ్మాయి పై చదువులు చదువుకోవాలని ఆశపడితే మాకేం అభ్యంతరం లేదు, మేమే చదివిస్తామని అన్నారు. అందుకే నువ్వింక రాణి చదువు గురించి ఏం ఆలోచించకు. రాణి ఎంతవరకు చదువుకోవాలనుకుంటే అంతవరకు చదవచ్చు.
లేకపోతే భర్తతో కలిసి చక్కగా బిజినెస్ చేసుకోవచ్చు. తరతరాలకు తరగని ఆస్తి, ఒక్కడే అబ్బాయి. ఆ ఊళ్ళో వాళ్ళ పేరు చెప్తే చాలు చాలా విలువిస్తారు. అంత మంచి పేరున్న కుటుంబానికి మా అమ్మాయినిస్తామని కోటీశ్వర్లు వాళ్ళ ఇంటి ముందు క్యూ కడుతున్నారయ్యా. అయినా సరే నా మీద గౌరవంతో మీరు ఏ అమ్మాయిని సజెస్ట్ చేస్తే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంకుల్ అన్నాడు. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. అందుకేనయ్యా ఒకసారి నువ్వు కుదరదు అన్నా మళ్ళీ నీ ఇంటికి వచ్చాను. కాస్త అర్థం చేసుకో. అది కాదు సార్, నేను చెప్పేది. నువ్వు ఇంకేం చెప్పొద్దయ్యా. నువ్వు మాట్లాడితే చదువు అంటావు. ఇప్పుడు నీ చెల్లెలు బీఎస్సీ చదువుతోంది, ఆ తర్వాత ఎంఎస్సీ, అంతేనా? అవును సార్. ఆ తర్వాత ఏంటి? ఉద్యోగం. మరి ఆ తర్వాత పెళ్ళే కదా? అవునండి. అదే మరి నేను పెళ్లి తర్వాత చదువు అంటున్నాను, నువ్వు చదువు తర్వాత పెళ్లి అంటున్నావు, అంతే తేడా. చూడు గోపి, నేను నిన్ను బలవంతం చేస్తున్నానని అపార్థం చేసుకోకు. నా కూతురు ఈరోజు అక్కడ సుఖంగా సంతోషంగా కాపురం చేస్తుందంటే దానికి కారణం నువ్వేనయ్యా. అందుకు కృతజ్ఞతగా నేను రాణికి ఈ సంబంధం కుదుర్చాలని చూస్తున్నాను, అంతే. అర్థం చేసుకో గోపి. సార్ ఏంటి సార్ మీరు కృతజ్ఞత కారణం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు? దాందేముంది లేవయ్యా, నువ్వు బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని చెప్పు. సరే సార్. చూడు గోపి, నా మనసుకు నాకు ఆ భగవంతుడే మన బాధలు చూడలేక కరుణించి అంత గొప్ప సంబంధం మనకొచ్చేలా చేశాడనిపిస్తుంది. దాని జాతకం ప్రకారం దానికి ఇంకో 6 నెలలు మాత్రమే మంచి దశ నడుస్తుందంట. దాటితే ఓ 5 ఏళ్ల దాకా పెళ్ళయ్యే యోగమే లేదని జ్యోతిష్యుడు చెప్పాడు. అందుకేగా నేను ఆ సంబంధానికి ఆరాటపడ్డాను. వాళ్ళకి ఆస్తిపాస్తులున్నా అబ్బాయి తాగుబోతూ, అందుకే కదా ఆ సంబంధాన్ని వద్దనుకున్నాను. అది న్యాయంగానే అనిపించింది. ఇప్పుడు ఈ సంబంధం అన్ని విధాలుగా బాగుందిరా. పైగా ఆయన గారు అబ్బాయి బంగారం అని చెప్తున్నాడు. ఇంకా ఆలోచించడానికి ఏముంది చెప్పు. రే గోపి, మీ అమ్మకి ధనవంతులైన కుటుంబం అంటే చాలరా, చేసేద్దామని ఓహో చెంగున ఎగబడుతుంది. ఇగో దాని మాటలు విని నువ్వేం తొందరపడకు. రాణి విషయంలో నువ్వు ఎవరి మాట వినాల్సిన పని లేదు. బాగా ఆలోచించి మంచి నిర్ణయమే తీసుకో. నీ మాట ఎవ్వరూ కాదనరు, సరేనా? మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇది రాణి జీవితానికి సంబంధించిన విషయం. ఏ నిర్ణయమైనా రాణిని అడిగిన తర్వాతే తీసుకోవాలి. రాణి, అమ్మా రాణి. ఏంటన్నయ్య? సార్ నీకో సంబంధం తీసుకొచ్చారు కదమ్మా, దాని గురించి మళ్ళీ ఒకసారి ఆయన మాట్లాడదామని వచ్చారు. నీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని పిలిచాను. అది మరి బాగుందండి, చాలా బాగుంది. పెళ్లి చేసుకుంటావా అమ్మా అని ఇలా పెళ్లిడికొచ్చిన పిల్లని నలుగురు ముందు అడుగుతారా? అలా అడిగితే చేసుకుంటాను అని ఆ అమ్మాయి చెప్తుందా? పెద్దవాళ్ళు మీరంతా మంచి చెడు చూసి చేసుకోమంటే రాణి కాదంటుందా? అది కాదు అని మనిషి కాదుగా. అన్నయ్య ఏది చెప్తే తను కూడా ఊ అంటుంది. అయినా రాణి క్లియర్గా ఒక విషయం చెప్పిందిగా, మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే అతన్నే చేసుకుంటానని. అలాంటప్పుడు ఇలా నిలబెట్టి ప్రశ్నలేయడం ఎందుకు? మీరు సరే అనండి, రాణి కూడా సరే అంటుంది. ఆయన చెప్పిందంతా వింటుంటే అది గొప్ప సంబంధమే అనిపిస్తుంది. మీరు ఊ అనండి, రాణి కూడా సంతోషిస్తుంది.
ఒరే గోపి, అచ్చిన మాటలను బట్టి చూస్తే రాణికి ఇష్టమేనని అర్థమవుతుందిరా. నువ్వు సరే అనరా. అవునరా గోపి, కోడలు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోందిరా. నువ్వు ఓకే అనరా. ఇంకా ఏంటండి ఆలోచన? సరే అనండి. సరే, మీ అందరికీ ఇష్టమైతే నాకు ఇష్టమే.